అసోసియేషన్ తరపున అది సాధ్యమయ్యేటువంటి మాట అంటారా లక్ష్మణ్ గారు? డాక్టర్ గారు సూచించినట్టు మీ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోమంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి సభ్యులున్న ఈ పరిస్థితుల్లో నిజంగా మీ అసోసియేషన్ కొంత ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి మీరు కొంత ఇనిషియేట్ చేస్తే అల్టిమేట్గా కస్టమర్స్ ఎవరవుతున్నారో వాళ్ళు కదా దేవుళ్ళు, వాళ్ళని కదా కాపాడుకోవాలి మీరు. అవును అవును యా డెఫినెట్గా వాళ్ళ కస్టమర్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందండి. ఇప్పుడు మా హోటల్ అసోసియేషన్ మీటింగ్ ఎప్పుడు జరిగినా మా వెంకటరెడ్డి గారు ఒకటి చెప్తూ ఉంటారు, మనకి బిజినెస్ చేసుకోవటానికి గవర్నమెంట్ మంచి టైం ఇచ్చింది, వాళ్ళకి కోఆపరేట్ చేసి మంచి శుభ్రమైన రుచికరమైన భోజనం అందించాలి. అలాగే మనం వాళ్ళకి గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తూ మన కిచెన్స్ ఎప్పుడూ కూడా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవటం, మంచి ఆహారం, కల్తీని ఆహారం వల్ల మాకు జస్ట్ మీటింగ్లో ప్రతి రెగ్యులర్గా మేము 1 మంత్కి ఒకసారి జరిగినప్పుడు కంపల్సరీగా ఈ పాయింట్ రేజ్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్కువ ఉన్నారు, అలాగే మన గవర్నమెంట్ కోఆపరేట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం చేయమని. కానీ మా అసోసియేషన్లో ఉన్న అటు మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. జనరల్గా ఎక్కువ కొత్త వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మేము ఏంటంటే మెంబర్షిప్ కొంచెం పాతరం వాళ్ళు లేకపోతే కొంచెం లాభం మీద మరీ అంత ప్రేమ లేకుండా కొద్దిగా వయా మీడియా పోదాం అనుకున్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ లాభాపేక్ష లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మీడియాతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఈ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు వచ్చేసిన తర్వాత కర్రపెత్తనం ఉంటే తప్ప మన దగ్గర పని జరగదు కదా. ఎవరో ఒకళ్ళు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ హోటల్స్ ఇచ్చేస్తారని చెప్పి బెదిరిస్తే తప్ప ఇక్కడ పనులు జరగనటువంటి ఈ సిచ్యువేషన్లో అసోసియేషన్ చర్యలు తీసుకోవచ్చు కదా, ఆ ఇనిషియేటివ్ మీరే తీసుకోవచ్చు కదా. అంటే అసోసియేషన్ ఎంతవరకు చర్య తీసుకుంటామని చర్య తీసుకోలేము కదా, అది చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే మేము గవర్నమెంట్ తరపు నుంచే తీసుకోవాలి తప్ప గవర్నమెంట్కి మేము దానికి తగ్గట్టు మా హోటల్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఏం కావాలో అది మేము వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాము. అట్లాగే ప్రతి హోటల్కి వెళ్ళి మేము చెప్పగలుగుతాము మీటింగ్స్లో కూడా. కానీ కర్రపెత్తనం అన్నది మేము చేయలేమండి, హోటల్ అసోసియేషన్ వాళ్ళు మేము చేయలేము కదా. నువ్వెవడు నాకు చేయటానికి నేను మెంబర్షిప్ లేదన్నాడు అనుకోండి, అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందన్నమాట మాకు. అదేంటంటే ఇది గవర్నమెంట్ నుంచి రూల్ ఉండాలి. మీరు ఏంటంటే 2-3 గవర్నమెంట్ తోటి గురవారెడ్డి గారు సూచన చేస్తున్నారు. గురవారెడ్డి గారు అదే ఇప్పుడు మీరు కర్రపెత్తనం చేయక్కర్లేదు సార్, బట్ నేను సజెస్ట్ చేసినట్టు మీరు ప్రొయాక్టివ్గా గవర్నమెంట్తో కూర్చొని మీరు డెఫినెట్గా చేయాల్సిన టైం వచ్చిందండి. మా వల్ల కాదు అని మీరు విత్డ్రా అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మీ అందరి మీదే డిపెండ్ అయిపోయి జనం వచ్చి ఫుడ్ తినేది. సో కాబట్టి మీరు అన్నమాట అర్థమైంది. మీరు సొంతగా కర్రపెత్తనం చేస్తే ఎవరు పట్టించుకోరు, గవర్నమెంట్ లెజిస్లేషన్ ఉంటేనే పట్టించుకోవట్లా. సో మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. కానీ మీ అంతటి మీరు గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా వెళ్ళి, సార్ మేము రెడీగా ఉన్నాం, కొంత ఫండ్ ఇస్తాం, మీరు ఎక్స్ట్రా ఏదైనా తీసుకురండి, ఎక్స్ట్రా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టండి అని మీరు చేయాలి సార్. ఎందుకంటే అప్పుడే ఇది ఉంటుంది. తర్వాత రెండోది మీరు అన్నట్టు పాత రోజులలాగా ఓనరే అక్కడే కూర్చొని వంటింట్లోకి వెళ్ళి చూసి వస్తే ఆ కథ వేరు. మీరు చెప్పింది ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఇప్పుడు అన్ఫార్చునేట్గా బిజినెస్ ఎలా అయిపోయిందంటే డబ్బులు ఉంటే చాలు 10 కోట్లు ఒక 10 చోట్ల హోటల్స్ పెట్టి ఎక్కడో అమెరికాలో ఉండి కూడా హోటల్స్ రన్ చేసే పద్ధతి ఉంది. దాంతో ఆబ్వియస్గా ఓనర్షిప్ లేనప్పుడు, ఆ కమిట్మెంట్ ఇది లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది ట్రాన్స్లేట్స్ టు కిచెన్ అండ్ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ది కస్టమర్.